హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? సో నా బీటెక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి బ్రాంచ్లో. సో అదైతే నేను పోస్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను. సో జేఎన్‌టీయూ వెబ్సైట్కి వెళ్ళి నా కాలేజ్ తెలుసు కదా. సో జేఎన్‌టీయూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కాలేజ్లో అఫిలియేటెడ్ కాలేజ్లో నాదైతే ఫినిష్ అయ్యింది. సో అది మోస్ట్లీ అవన్నీ కూడా ఒరిజినల్ డిగ్రీ అన్నీ కూడా అఫీషియల్ జేఎన్‌టీయూ నుంచే వస్తాయి. సో నేను కంప్లీట్ చేసింది మల్లారెడ్డి కాలేజ్లో, కానీ దట్ కాలేజ్ ఈస్ అఫిలియేటెడ్ టు జేఎన్‌టీయూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కాబట్టి, సో విచ్ ఈస్ నాన్ అటానమస్ కాలేజ్ కాబట్టి సో సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా జేఎన్‌టీయూ నుంచే వస్తాయి. సో మేమైతే జేఎన్‌టీయూ వెబ్సైట్కి వెళ్ళి పెట్టుకున్నాం అనమాట. సో ఆర్డర్ పెట్టుకున్నాము. సర్టిఫికేట్ కోసం అయితే అప్లై అయితే చేసుకున్నాను. సో కొన్ని రోజుల తర్వాత, ఫ్యూ డేస్ తర్వాత సర్టిఫికేట్ అయితే ఇంటికి పోస్ట్లో వచ్చేసింది డైరెక్ట్గా. సో దిస్ ఈజ్ వాట్ మై సర్టిఫికేట్. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అని చెప్పి మెయిన్ హెడ్డింగ్ అంతా ఉంటుంది. కాలేజ్ నేమ్ అంతా కూడా చిన్న ఉంటుంది, కాకపోతే సర్టిఫికేట్ వచ్చిందంతా కూడా జేఎన్టీ నుంచే. కాకపోతే చదువుకున్నది అయితే మల్లారెడ్డి కాలేజ్లో కాబట్టి, సో అక్కడ కనిపిస్తుంది కదా మల్లారెడ్డి కాలేజ్ అని చెప్పి కాలేజ్ నేమ్ అయితే కనిపిస్తుంది. బట్ సర్టిఫికేట్ కేమ్ ఫ్రమ్ జవహర్లాల్ యూనివర్సిటీ నుంచి వచ్చింది. సో ఇక్కడ ఎవరైతే వీడియో చూస్తున్నారో స్టూడెంట్స్, ఎవరైతే జేఎన్టీలో చదివి జేఎన్టీ పేపర్ ఎలా ఉంటుందో మీకు తెలిసిన విషయమే, చాలా టఫెస్ట్గా ఉంటుంది. సో చదివి పాస్ అయ్యి బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి వీడియో. అండ్ ఆల్సో